కషాయాన్ని రెడీ చేస్తున్నావా పార్వతి? ఈరోజది దేవ తాగడే. ఇది నువ్వు తాగి గాంధారివవుతావు. తొందరగా రావే. హలో, నా దగ్గరున్న బాటిల్ కూడా సేమ్ టు సేమ్ ఉంది. హనీ అని ఇందులో కలిపిస్తావు చూడు. హలో హలో, హలో. హలో హలో, ఎవరు? హలో, ఫోన్ చేసి మాట్లాడరేంటి? ఏమైంది పార్వతి? ఎవరో అయ్యారు, ఫోన్ చేసి మాట్లాడట్లేదు. రీడైల్ చేయి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది అమ్మగారు. సర్లే, ఆ ఫోన్ పక్కన పెట్టేసి పెద్దబాబుకి మందులివ్వు. ఆయుర్వేద మందులు ఇచ్చినాక డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేయాలని చెప్పినారు అమ్మగారు. నువ్వు వెళ్ళి పెద్దబాబుని తీసుకురా పార్వతి. అట్టగే గారు. పెద్దబాబు గారు రండి, హాల్లోకి పోదాం. ఎందుకు పార్వతి? మందులు వేసుకోవాలి కదా. ఆ మందులేవో ఇక్కడికి తీసుకురావచ్చు కదా పార్వతి. హాల్లో అమ్మగారు వాళ్ళు మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పినారు, రండి. అయినా 4 గోడల మధ్య ఎంతసేపు అని ఉంటారు? అక్కడ తీసుకెళ్లి కషాయం తాగిస్తావు కదా. మీకు బేగ్గా కంటి సూపు రావాలని కదా పెద్దబాబు గారు. నేను మాత్రమే కాదు, నువ్వు కూడా తాగాలి. నాకెందుకు శ్రీవారు, నాకు బానే కానుస్తుంది కదా. భర్తను తన కోరికను చూడలేని శ్రీమతికి ఆ మందు తాగితే కాస్తేమైనా కనిపిస్తుంది కదా అని. అది సరసన రసం కాదు శ్రీవారు, ఆయుర్వేదం మందు. రండి ముందు. ఇక్కడుంటే ముద్దులు పెడుతూ తాగిస్తావు, హాల్లోకి వెళ్తే అలాంటివి ఉండవు కదా. అందరి ముందు అట్టసేస్తే నాకు కాల్ ఇడిచేస్తారు. రండి. సిద్ధాంత్ గారు చెప్పింది మర్చిపోయావా? ఇలాగైతే వారసుడు ఎలా వస్తాడు చెప్పు? మీకిప్పుడు ఇవన్నీ గుర్తుకు రావాలా? అమ్మగారు కేకేసేలోపు ఎల్లాలా, లేదంటే ఇంకా రాలేదని ఏమనుకుంటారు? రండి. ఏమనుకుంటారు? భార్యాభర్తలు అర్జెంట్ పని ఏదో ఉంటే పూర్తి చేసుకుని వస్తారనుకుంటారు. అలా ఏమనుకోరు, అట్లకాడ అట్టుకొచ్చి వాతలెడతారు. రండి, అక్కడికొచ్చి మందులు వేసుకుంటే ఆ తర్వాత శ్రీవారి కోసం టిఫిన్ అట్టుకొస్తాను. ఓహో, అప్పుడు స్పెషల్ టిఫిన్ పెడతావు అన్నమాట. తప్పదు కదా, లేదంటే ఏం తినకుండా మందులు వేసుకోరు కదా. రండి. సరే పద. నువ్వు నా చేయి పట్టుకుని నడుస్తుంటే రాజసం కన్నా సంతోషమే బాగుంటుందనిపిస్తుంది.
కాఫీ తీసుకురమ్మంటారా ఆంటీ? ఏమీ వద్దు. వంట పని నీది కాదు కదా భాబీ, ఇల్లుడ్చే పనులు చేసుకో. అమ్మా కూర్చోండి. పెద్దబాబు, కూర్చో బ్రో. ఏదైనా మార్పు వస్తోందా? ఖచ్చితంగా నేను చూడగలిగే రోజు వస్తుందని నేను నమ్ముతున్నానమ్మా. ఆ రోజు త్వరగా రావాలి నాన్న. పార్వతి, మందులు తీసుకురా. అట్టగే గారు. పెద్దబాబు గారు, ఏయ్ ఆగవే! ఏమైంది నీలమ్మా? ఆంటీ, ఈ పార్వతి మోసం చేస్తుంది. దేవాకి ఆయుర్వేదం మందు పెట్టట్లేదు. ఏం మాట్లాడుతున్నావు నీలాంబరి? అవునంకుల్, ఈ ఆయుర్వేదం మందులో తేనె కలిపిందనుకుంటున్నావు, కానీ పార్వతి కలిపింది తేనె కాదు, విషం. చూడండి, ఈ బాటిల్ తన గదిలోనే దొరికింది. ఏంటది? మీరే యూట్యూబ్ లో చూడండి ఆంటీ. ఇదిగోండి. ఈ బాటిల్లోని మందు వాడితే శాశ్వతంగా చూపు పోతుంది. ఆంటీ, నీలంబరి డైవర్ట్ చేయాలని చూస్తుంది. డైవర్ట్ చేస్తే విషయం మారుతుంది, కానీ ఈ విషయం కలిపిన నిజమైతే మారదు కదా ఆంటీ. ఇది మార్నింగ్ నాతో ఏమని ఛాలెంజ్ చేసిందో తెలుసా? ఈ ఇంటికి నేనే వారసునిస్తానని నాతో ఛాలెంజ్ చేసింది. అలా చేస్తే బ్రూని బంగారంలో చూసుకుంటుంది, కానీ పాయిజన్ ఎందుకు ఇస్తుంది భాబీ? పార్వతి అలా చేయదు. నువ్వే ఏదో చేయాలని చూసి అనవసరంగా పేరు పాటు చేసుకోకు. ఆల్రెడీ తన గురించి మనకి తెలిసిందే కదా బావా. ఒక్క నిమిషం ఐశ్వర్య. నీలాంబరి, అది విషమైతే దానివల్ల పెదబాబు ప్రాణం పోయేలా ఉంటే ఎవ్వర్ని వదిలిపెట్టను. ఆంటీ, ఈ విషం ప్రాణం తీయదు, కానీ మీ ప్రాణమైన దేవ మాత్రం ఇక జీవితంలో చూడలేడు. అలాంటి విష ప్రయోగమే ఇది. నేనెప్పుడు అట్ట చేయనమ్మ గారు, మీరు ఇటువంటి మాటలు వినకండి. నాటకాలు ఆడకు. నువ్వు అమాయకంగా మొహం పెడితే ఇక్కడ ఎవరు నమ్మరు. పార్వతి, నీ మీద పడ్డ నింద నిజమైతే నీ ప్రాణాలే పోతాయి. అయ్యగారు, నేను అట్లాంటి పని చెయ్యను. చెయ్యాలన్న ఆలోచన వస్తే ముందు నా ప్రాణాలే పోతాయి. నీ నిజ
నిజాయితీ మాటల్లో కాదే చేతల్లో చూపించు. ఆ విషయాన్ని నువ్వే తాగు. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పార్వతి, ఇలాంటి దాంతో నీకు మాటలు అనవసరం. కంగారు పడకు దేవా. పార్వతి నీ మీద విష ప్రయోగం చేయలేదని నువ్వు నమ్మేలా ఉంటే, ఇందులో విషం కలపలేదని చెప్తే పార్వతినే ఈ ఆయుర్వేదం మందు తాగమని చెప్పు. తాగుతాను. పార్వతి, అవునమ్మాయి గారు. నేను నా దేవుడికి సూపే రాకుండా ఎందుకు చేస్తాను? పార్వతి, ఇది ఒట్టి నిందే అని నిరూపిస్తాను. ఖచ్చితంగా తాగుతాను. పార్వతి, ఆగు పార్వతి. ఆ మందు తాగాల్సింది నువ్వు కాదు, అమ్మగారు. నీలాంబరి తాగాలి. ఆంటీ, అవును, పార్వతి పెదబాబు కళ్ళల్లో ధూళి కూడా పడనివ్వదు. అలాంటిది చూపు రాకుండా చేస్తుంది అంటే నేను నమ్మను. ఎవరో ఏదో కలిపి తన మీద అభాండం వేయొచ్చు కదా. అందుకే నువ్వు తాగాలని చెప్తున్నాను. నేనెందుకు తాగాలంటీ? తనెందుకు తాగాలి అఖిల? తాగాలి. విషం తను కలిపితే తాగమండల్లో అర్థం ఉంటుంది. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు తాగాలి? అదే అంకుల్, ఎగ్జాక్ట్ గా నేను అదే అడగాలనుకుంటున్నాను. ఎగ్జైట్ అవ్వకు నీలాంబరి. అందులో విషం ఉంటే నువ్వే తాగాలి. ఎందుకంటే భర్తకి చూపు లేనప్పుడు నాకెందుకుండాలి అని గాంధారి జీవితాంతం కళ్ళకి గంతలు కట్టుకుంది. నువ్వు కూడా నీ భర్త అయిన దేవాకి చూపు లేనప్పుడు విషం కలిపిన ఆయుర్వేదం మందు తాగేసి. ఇదెక్కడి గొడవరా దేవుడా! తాగితే కళ్ళు పోతాయి, తాగకపోతే నేనే కలిపానని చంపేస్తారు. ఇప్పుడెలా? ఇలాంటి ఛాన్స్ అస్తమానం రాదు నీలమ్మా. తాగేసేయ్. తాగు. ఏం మాట్లాడుతున్నావు? ఏం పర్వాలేదు, తాగు. వద్దంటే తాగు నీలమ్మా, తాగు. వద్దన్నా. తాగు నీలమ్మా, తాగు. తాగేసిందక్క. మెంటల్ దానా, నా కొంప కొలుస్తావా ఏంటి? అయితే కంటి చూపు ఎంతసేపట్లో పోతుంది? రైలు బండి ఎప్పుడొస్తుందా అని అడిగినట్టుంది. బాబీ, నీకేమన్నా ఐడియా ఉందా? కంగారులో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి మహి. 5 నిమిషాలు చూద్దాం. ఏం కాలేదు కదా? ఏం కాలేదాంటీ? యాక్చువల్ గా అఖిలక కొట్టాలి, కానీ నేను కొట్టాను. ఇప్పుడు అక్క వివరంగా చెప్తుంది, విను. అందులో ఏ విషయమూ లేదు.
నువ్వు కలపాలనుకున్న కెమికల్ ని ఆయుర్వేద మందుని రెండింటిని మార్పించేశాను. ఇంకోసారి పార్వతి మీద నిందలు వేసి ప్రాణాలతో జీవితాలతో ఆడుకోవాలని చూస్తే నిజంగానే విషం కలిపిన మందు తాగేసి తృప్తిగా చావాల్సొస్తుంది. జాగ్రత్త. చిచి, ఈ జన్మకి మారవు. భాబీ, మామ్కి ఎలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? అది జన్మకు అంతు పట్టదు నీకు. బ్రో పద. రైట్. ఛీ, వేదవసంత వేదవసంత. ఆ కెనడా వెళ్ళి నెలల నెలలు ఏం చేస్తున్నారండి? ఇక్కడ ఇంటి నిండా గొడవలు. నేను మళ్ళీ చేస్తాను. ఏయ్ చెప్పరా అంటే నన్నే కొడతావా? నిన్ను ఏ వదలవే! కొట్టవే? వదలు! ఎందుకు కొట్టావు నన్ను? నా జుట్టు వదలు! నీ జుట్టు పీకి పారేస్తాను. ఏయ్, వదలు! జుట్టు పీకి ఏం చేస్తావే? ఆ విషయాన్ని మార్చిందెవరే? నువ్వేనా? ఛాన్స్ అంతా పాడు చేసావు. నీ మొహం. అందులో విషం ఉంటే నువ్వు గాంధారి అయ్యేదానివి. నాగపడగల చంద్రముఖి అని బిల్డప్లు ఇవ్వడం కాదు, గుడి ముందు నాదస్వరం ఊదుకుంటే చిల్లర సంపాదించుకునేదానివి. ఆ పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకునేదాన్ని. అయితే చేసుకో. ఇదిగో నువ్వు కలిపిన ఒరిజినల్ విషం బాటిల్. తీసుకో. అంటే రాక్షసి, దీన్ని గనక పార్వతికి బదులు పెదబాబే తాగితే నీతో పాటు చేతులు కలిపినందుకు నా చేతులు కూడా విరగొడతారు. అఖిలక్క ప్రాణం తీసినా తీసేస్తుంది. చెప్తా. దీని ప్లాన్ రివర్స్ అయిందని ఏడ్చినా పర్వాలేదు. అమ్మో, నేను మాత్రం ఇరుక్కోకూడదు. మార్చింది నువ్వే అనుకున్నాను కదా. అది పార్వతికి బదులు పెదబాబే తాగుంటే నీతో పాటు నన్ను కూడా ముక్కల కింద కైమా కొట్టేవాళ్ళు. నా జాగ్రత్త కోసం చేసినా అది నిన్ను కూడా కాపాడిందని తెలుసుకో. పార్వతికి కళ్ళు పోయేలా చేద్దామనుకుంటే నువ్వు ఇలా చేశావు. పార్వతికి నీకు చాలా తేడా ఉంది. అందులో విషం ఉందన్నా భర్త కోసం గుడ్డిదాన్నైనా అవుతానని సిద్ధపడింది. నువ్వు గుటకలు మింగుతూ కప్పలా బెకబెకమనుకుంటూ చూసావు. అది తనకి నీకు ఉన్న వ్యత్యాసం. నువ్వు నువ్వు పార్వతిని మెచ్చుకుంటున్నావా అంటే? మళ్ళీ జట్టు మార్చావా? ఛీ, జుట్టు పట్టుకున్నందుకు జట్టు మార్చలేదే. ఇప్పట్లో మార్చే ఉద్దేశం కూడా లేదు. కానీ ఏం చేసినా కొంచెం మనిషిగా మార్పు వచ్చేలా చేసుకో. ఛీ, ఇది దీని మొగుడికి కూడా అర్థం కాలేదు కాబట్టే అంకుల్ కెనడా పోయి మళ్ళీ తిరిగి రానేలేదు. ఇక నాకేం అర్థమవుతుంది? ఇది బంగారం లాంటి అవకాశాన్ని వృధా చేసేసింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం నీలాంబరి.